హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మనం పప్పు ములక్కాడ, పప్పు టమాటా చేసినట్టు పప్పులో ఇలా ములక్కాడ వేసి దగ్గరగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేలాగా ఈ విధంగా చేసుకుంటే రుచి బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభంగా చేసేయచ్చు. పప్పు ములక్కాడ తయారు చేసుకోవడానికి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి. పప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత తిరిగి మళ్ళీ పప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని, నేనైతే పప్పు కడిగిన తర్వాత టైం ఉంటే గంట లేదా అరగంట సేపు నానబెట్టుకుంటాను. పప్పు నానితే గనక త్వరగా ఉడికిపోతుంది. ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ వేసుకోవాలి. అలానే కట్ చేసుకున్న ములక్కాడలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని పైన మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టి 2 విజిల్స్ మాత్రమే రానివ్వండి. అంతకు మించి ఎక్కువ విజిల్స్ వస్తే గనక ములక్కాడలు మెత్తగా ఉడికిపోయి విడిపోతాయి. ఇలా 2 విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పైన విజిల్ తీసుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకుంటే చక్కగా ములక్కాడలు ఉడికిన తర్వాత విడిపోకుండా ఉంటాయి. ఈ ములక్కాడలన్నిటినీ పక్కకు తీసేసుకొని పప్పుని మాత్రమే మెత్తగా రుబ్బుకోవాలి. ములక్కాడలో పప్పులోకి లేతవి కాకుండా కొంచెం లావు సైజులో ఉండే తీసుకోవాలి. పప్పుని మెత్తగా రుబ్బుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు సరుకులు కాస్త కలర్ మారిన తర్వాత చెదగొట్టుకున్న 3 ఎల్లుల్లిపాయలు, 1 రెమ్మ కరివేపాకు, తుంచుకున్న 2 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత రుబ్బుకున్న పప్పుని వేసుకొని ఇందులోనే ములక్కాడలు కూడా వేసేసుకొని చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకొని చిన్న కప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మనం 2 టమాటాలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు రసం వేసి కలుపుకున్న తర్వాత 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం మంట పైన. ఇలా ఈ విధంగా 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి. పప్పు ములక్కాడ రెడీ. అన్నంలో పప్పుతో పాటు కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.